వోల్టేజ్ డే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో కౌంటింగ్ ప్రారంభమైంది. 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. 8:30 గంటల తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్స్ ను అనుమతించడం లేదు. ఒక ఉత్కంఠ భరిత వాతావరణం అయితే కనపడుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తుంది ఎన్టీవీ. కౌంటింగ్ కేంద్రాల నుంచి మా రిపోర్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటు బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది, హై ఇంటెన్సిటీ ఉంది. ఎందుకంటే అందరి చూపు దేశం యావత్తు కూడా పశ్చిమ బెంగాల్ వైపే చూస్తుంది. అసలు పశ్చిమ బెంగాల్ దంగల్లో గెలిచేదెవరు, ఛాంపియన్ ఎవరు? మమతా బెనర్జీ 4వ సారి ముఖ్యమంత్రి అవుతారా? బీజేపీ పీఠం దక్కించుకుంటుందా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే కూడా అంతే హై టెన్షన్ వాతావరణం కనపడుతుంది. తమిళనాడులో హంగొచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత అయితే స్పెక్యులేషన్స్ నడుస్తున్న నేపథ్యంలో అప్పుడే జోసెఫ్ విజయ్ క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టేశారు. అయితే తమిళనాడులో చాలా వరకు కూడా మేజర్ ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా డిఎంకేని అధికారంలోకి వస్తుందన్నారు. అయితే మై యాక్సెస్ విషయానికి వస్తే గనక విజయ్ కు కొంత ఎడ్జ్ ఇస్తున్నారు. మరి ఏం జరగబోతోందో మరికొన్ని గంటల్లోనే తేలిపోబోతోంది. పశ్చిమ బెంగాల్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. 294 అసెంబ్లీ స్థానాలుండగా 293 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 77 కేంద్రాలు కౌంటింగ్ జరుగుతోంది. బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ 147. రైట్, పశ్చిమ బెంగాల్లో కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. దాదాపు 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా 293 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. స్పాట్ లో మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ అక్కడ ఉన్నారు. దినకర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దినకర్, ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఈవీఎంలు చేరుకున్నాయా లేదా? పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ ప్రారంభమైందా లేదా? రైట్, పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైంది. దాదాపు వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా 293 నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఉదయం 8 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పి ఎన్నికల సంఘం ఇక్కడికి స్పష్టంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రారంభమైంది. దాదాపు 2 నెలల నుంచి బెంగాల్ దంగల్లో ఎవరు గెలుస్తారన్న దానికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. నేను ఉన్నాను భవానీపూర్ 159వ అసెంబ్లీ నియోజకవర్గం. ఎక్కడైతే మమతా బెనర్జీ, ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారో అక్కడ కౌంటింగ్ జరుగుతున్నటువంటి కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ షెకావత్ మెమోరియల్ స్కూల్ అని ఉంది. దాదాపు ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడల్లా కూడా ఇక్కడే కౌంటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో భవానీపురంలో ఎవరు గెలుస్తారు? మమతా బెనర్జీకి సంబంధించి గత ఎన్నికల్లో 2011లో భవానీపురం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసింది. తర్వాత నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేసింది. అక్కడ నందిగ్రామ్ లో ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత అలాగే సీఎం గా రేస్ లో ఉన్నటువంటి సుబేందు 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయన భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మొత్తం ఈ 2 సెంటర్లే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 293 స్థానాలకు సంబంధించి 147 మ్యాజిక్ ఫిగర్ గా తెలింది. ఈ నెల 21వ తారీఖున పోలింగ్ ఉంటుంది. అది ఫాల్తా అనే నియోజకవర్గం. దాదాపు అక్కడ 252 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వచ్చే ఫలితాల్లో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో అది 293కు సంబంధించి 147 స్థానాలుగా ఈసీ కాసేపటి కింద అనౌన్స్ చేయడం జరిగింది. మరొక వైపు చూస్తున్నాం, మొత్తం ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ని 3 రకాలుగా భావిస్తున్నారు. ఆమ్ బంగ్లా, రామ్ బంగ్లా, బాంగ్ బంగ్లా. ఆమ్ బంగ్లా అంటే మమతా బెనర్జీ తీసుకున్నటువంటి స్లోగన్, రామ్ బంగ్లా అంటే బీజేపీ తీసుకున్నటువంటి స్లోగన్, ఆ తర్వాత బాగ్ బంగ్లా అంటే ఏదైతే లెఫ్ట్ పార్టీలు గతంలో దాదాపు 1977 నుంచి 2011 వరకు పాలించినటువంటి వెస్ట్ బెంగాల్ ఏవైతే లెఫ్ట్ పార్టీలు పాలించాయో వారి నినాదం. సో ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు? బీజేపీ రామ్ బంగ్లా నినాదంతో ఎన్నికల్లో వెళ్ళింది. తర్వాత ఆమ్ బంగ్లా, పేదలకు మేలు చేయడమే ఏదైతే టీఎంసీ నినాదం ఉందో దాంతో వెళ్దామని చెప్తున్నారు. మరొక వైపు దాదాపు 3 దశాబ్దాలకు పైగా పాలించినటువంటి లెఫ్ట్ పార్టీలు ఇక్కడ ఉనికిని కోల్పోయినటువంటి నేపథ్యంలో ఎవరు బంగ్లా కింగ్ గా, తర్వాత బంగ్లా పశ్చిమ బెంగాల్ కు సంబంధించినటువంటి కింగ్ గా ఎవరుంటారన్న దానికి సంబంధించి మరి కాసేపట్లో ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఎన్టీవీ గత వారం రోజులుగా చేసినటువంటి ప్రయత్నంలో అబ్జర్వ్ చేస్తుంటే దాదాపు ఇక్కడ జరగబోతున్నటువంటి ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4వ సారి సీఎం మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రిగా రికార్డులు క్రియేట్ చేస్తారా, లేకపోతే తొలిసారిగా వెస్ట్ బెంగాల్లో అధికారం చేపట్టి బీజేపీ ఇక్కడి నుంచి వచ్చే
దేశవ్యాప్తంగా రానున్న ఎన్నికలకి కీలకమైనటువంటి చక్రం తిప్పబోతుందా అన్నది మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతున్నాయంటే మమతా బెనర్జీ పైన యాంటీ ఇన్కంబెన్సీ ఏమన్నా ఉందా లేదా అన్న దానికి సంబంధించి జరుగుతుంది. అలాగే మమతా బెనర్జీకి పోటీగా బీజేపీ అన్ని అస్త్రాలను ఉపయోగించి ప్రధానమంత్రి మోడీ, తర్వాత అమిత్ షా, తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి టాప్ లీడర్లు, తర్వాత బీజేపీకి అనుసంధానమైనటువంటి విభిన్న రంగాలకు సంబంధించినటువంటి సంస్థలంతా కూడా ఆర్ఎస్ఎస్ తో పాటు అన్ని సంఘాలు కూడా ఇక్కడ మకాం వేయడము. దాదాపు 294 నియోజకవర్గాల్లో ఎన్నికల పోటీ, ముఖ్యంగా నార్త్ బెంగాల్లో బీజేపీ బలంగా ఉందని చెప్తున్నారు. అక్కడ ఓట్ షేర్ ని ఓట్లుగా మలుచుకుంటుందా లేదా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందరూ నార్త్ బెంగాల్లోనే బీజేపీ పట్టు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వచ్చేటువంటి ఓట్ల ద్వారా, అక్కడ వచ్చేటువంటి సీట్ల ద్వారా అధికారంలోకి వస్తామని బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ ట్రాష్. మరొకసారి 4వ నేనే అధికారంలోకి రాబోతున్నాను, 220కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలిచి టీఎంసీ 4వ అధికారంలోకి వస్తుందని చెప్పి మమతా బెనర్జీ చెప్తుంది. ఈ రోజు ఉదయం మనం చూసాం, మమతా బెనర్జీ ఒక స్పష్టమైనటువంటి ఆరోపణ బీజేపీ పైన చేసింది. నిన్న రాత్రి నుంచి కూడా టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, మమతా బెనర్జీ కూడా మానిటరింగ్ చేస్తుంది. నేను అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఈ రోజు ఫలితాలు వచ్చే చివరి నిమిషం వరకు మేల్కొని ఉంటాను, మీరెవరు కూడా కౌంటింగ్ కేంద్రాలు వదిలిపోకూడదు. ఎందుకంటే గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 80 స్థానాల్లో తక్కువ మెజారిటీతో వచ్చినటువంటి పరిస్థితి టీఎంసీకి ఉంది. దాదాపు 35 స్థానాల్లో 500 నుంచి 1000 ఓట్లతో టీఎంసీ గెలిచింది. మిగిలినటువంటి 20 స్థానాల్లో 5000 ఓట్లతో గెలిచింది. మిగిలినటువంటి 40 స్థానాల్లో టీఎంసీ దాదాపు 50,000 ఓట్ల తేడాతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే చాలా సునిశ్చితమైన, తర్వాత మెజారిటీ తక్కువ వస్తాయనుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఎంసీ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నార్త్ బెంగాల్లో ఏదైతే బీజేపీ పట్టు సాధిస్తుంది అని చెప్తున్నటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కూడా అక్కడ ఉన్నటువంటి టీఎంసీ కార్యకర్తలు చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి మమతా బెనర్జీ చెప్తున్నటువంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్స్ ప్రారంభమయ్యాయి, కౌంటింగ్ ప్రారంభమైంది. 1 గంట పాటు ఇవి జరుగుతాయి. ఆ తర్వాత అత్యంత కీలకమైనటువంటి ఈవీఎం మిషన్ లో దాగున్నటువంటి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఏదైతే ఓటింగ్ కౌంటింగ్ సంబంధించిందో అది ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు వెస్ట్ బెంగాల్లో కీలకంగా పోతున్నారు, వెస్ట్ బెంగాల్లో ఎవరు చట్టం తిప్పబోతున్నారు అన్న దానికి సంబంధించి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది కాసేపట్లో రానుంది. అయితే 93% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కావడంతో ఈ పోలింగ్ పర్సెంటేజ్ అంతా ఎవరికి నమోదైంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాని ఆధారంగానే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ లో కూడా 1-2 మినహా మిగతా అన్ని కూడా సంస్థలన్నీ కూడా బీజేపీకి ఫేవర్ గా ఇచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ తొలిసారి అడుగు పెట్టబోతుందా అన్నటువంటి చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ నేతలతో కాసేపు 3 రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాం జరుగుతుంది. 100 స్థానాలు దాటుతాం, 100 స్థానాలు దాటితే ఖచ్చితంగా బీజేపీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 147 నుంచి 150 ఉందో ఖచ్చితంగా వాటిని రీచ్ అవుతుంది. దాదాపు 180 స్థానాలు పైగా బీజేపీ గెలుచుకుంటుందని చెప్పి బీజేపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీ మూవ్ ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ తన అధికారాన్ని ఉపయోగించి కేంద్ర రాష్ట్ర బలగాలను గుప్పిట్లోకి తీసుకొని మొత్తం అంతా కూడా కౌంటింగ్ సెంటర్లలో విద్యుత్ నిలిపివేయడము, ఆ తర్వాత స్ట్రాంగ్ రూముల దగ్గర ఉన్నటువంటి ఈవీఎం సెంటర్లు, కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేస్తుందని చెప్పి ఆమె ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో జరగబోతున్నటువంటి కౌంటింగ్ తీరుపైనే అందరూ దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరికొద్ది గంటల్లో రానున్నటువంటి ఫలితాలు మొత్తం దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికలకు చుక్కాని కాబోతున్నాయి. వెస్ట్ బెంగాల్లో దాదాపు దీదీనా అన్నది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఓ టు యు దేవి. ఆల్ రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.